భారత్కి మరొక ప్రమాదం పొంచి ఉందా? భారత్కి ఒక బిగ్ షాక్ తగలబోతోందా? మన పక్కనటువంటి దేశం తమ సంఖ్యని, తన స్నేహాన్ని, తన స్నేహ భావాన్ని, మనపై శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉందా? సో డీటెయిల్స్ చూస్తే టర్కీ, పాక్, సౌదీ ఈ 3 దేశాలు ఒకటైపోయాయి. ఒక కీలకమైన అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. ఏంటి ఈ అగ్రిమెంట్ అంటే, గతంలోనే పాక్, సౌదీ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంట్ మీకు తెలిసిందే. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా 2 దేశాలు ఎవరు ఒకరిపై దాడి జరిగినా ఇద్దరిపై దాడి జరిగినట్టుగా భావించి మిలిటరీ పరంగా, వెపన్స్ పరంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుకోవాలనేది ఆ డీల్ అగ్రిమెంట్. అయితే ఇప్పుడు 3 దేశాలు మళ్ళీ సంతకాలు చేశాయి. టర్కీ కూడా దీనిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒప్పందం ప్రకారంగా ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అది మిగిలినటువంటి మరో 2 దేశాలపై దాడి జరిగినట్టుగానే భావించి 3 దేశాలు కలిసి యుద్ధంలో పాల్గొనాలి, ప్రతిదాడి చేయాలి. అయితే రక్షణ సహకారం, ఇంటెలిజెన్స్ షేరింగ్ని బలోపేతం చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారట. రక్షణ ఒప్పందంపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కాగితపు ఒప్పందం సౌదీకి భద్రత ఇవ్వదు. గతంలో అమెరికాపై ఆధారపడినటువంటి సౌదీకి భద్రత దొరకలేదు. సౌదీ అరేబియా తన విధానాలను మార్చుకొని సేఫ్టీ కోసం వేరే దేశాలను వేడుకోవాలన్నారు ఇరాన్ చెప్తోంది. అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, ఇరాన్ సౌదీపై అటాక్ చేస్తోంది, రకరకాల ప్రాంతాలపై అటాక్ చేస్తోంది. జెర్దా అనేటువంటి ఆ ఎయిర్పోర్ట్పై కానీ లేకుంటే పోర్ట్లపై కానీ అటాక్ చేస్తోంది. హౌతీలు అటాక్ చేస్తున్నారు సౌదీ పైన. సౌదీపై అటాక్ చేస్తున్న తరుణంలో ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదరడం అనేది దీనికి ఇరాన్కి ఏ మాత్రం కూడా రుచించక ఇరాన్ సంబంధించిన కొంతమంది కీలక అధికారులు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒకసారి ట్వీట్ ప్లే చేయండి సార్. సో దా ట్వీట్ ప్రకారంగా ఇబ్రహీం రిజాయ్ ఈ ట్వీట్ చూడండి. Saudis must know that a paper agreement with Turkey and Pakistan will not bring them security. ఏమంటున్నారు? ఒక పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన సౌదీ దేశస్తులకి, సౌదీకి ఏమాత్రం కూడా సెక్యూరిటీ దొరకదు. జస్ట్ ఎట్లా గతంలో కూడా కొన్ని సంవత్సరాల పాటుగా యాజ్ ఇయర్స్ ఆఫ్ వన్ సైడెడ్ నర్సింగ్ టు ద అమెరికా డి నాట్ బ్రింగ్ దెమ్ సెక్యూరిటీ. గతంలో కొన్ని సంవత్సరాల పాటుగా అమెరికాకి వెన్నుదన్నుగా ఉండి, అమెరికాకి నర్సింగ్ అంటే వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వాళ్ళ చెప్పు చేతుల్లో బతికినట్టుగా మీరు ఎప్పుడైతే వ్యవహరించారో అప్పుడు ఎలాగైతే దొరకలేదు, ఇప్పుడు కూడా దొరకదు. రిఫార్మ్ యువర్ పాలసీస్, మీ విధానాలను మార్చుకోండి. సో దాట్ యూ డూ నాట్ నీడ్ టు బెగ్ ఫర్ సెక్యూరిటీ ఫ్రమ్ అదర్స్. అప్పుడు మీరు ఎవరి నుంచి సెక్యూరిటీ కోసం అడుక్కోవాల్సిన పని లేదు. సో ఒకసారి మీకు స్ట్రాటజికల్గా ఎందుకు ఈ అగ్రిమెంట్ కుదిరింది, అగ్రిమెంట్ వెనక ఎటువంటి ముప్పు ఉంది భారత్కి అని చూపే ప్రయత్నం చేస్తాం. సో పాకిస్తాన్ ఈ పిచ్చి కుక్కలు ఎప్పటికైనా భారత్కి ముప్పుగా మారే అవకాశం ఉంది. ఎలాగైనా కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయి. పహల్గామ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీసెంట్ డేస్ అటాక్ ఆఫ్ పాకిస్తాన్. నాట్ ఓన్లీ దాట్, మెనీ స్లీపర్ సెల్స్ బయటపడుతున్నాయి. ఢిల్లీలో జరిగిన మెట్రో స్టేషన్ దగ్గర బ్లాస్ట్ నుంచి మొదలుకుంటే ఇంకా చాలా సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి బయట పడుతూనే ఉన్నాయి. అనేక రకాల సంఘటనలు మొత్తం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కూడడానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటి అని అంటే, ఒకసారి సౌదీ విషయానికి వద్దాం. సౌదీ దగ్గర ఏముంది? ఆయిల్ రిజర్వ్స్ హ్యూజ్ అమౌంట్లో ఉన్నాయి, భారీ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, హ్యూజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి. గల్ఫ్లో ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఉంది, అంటే బిగ్గెస్ట్ స్పేస్ ఏరియా ఆఫ్ లొకేషన్ గల్ఫ్ నేషన్స్లో సౌదీదే. ఇకపోతే పెద్ద డిఫెన్స్ స్పెండింగ్ కూడా ఉంది, అంటే డిఫెన్స్ పైన ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. యుఎస్ ఇచ్చినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెషినరీ కూడా ఉంది. మరి ఏమి లేదు వాళ్ళ దగ్గర, సెక్యూరిటీ లేదు. అదే పాకిస్తాన్ అండ్ టర్కీ దగ్గర ఏమున్నాయి చూస్తే, పాకిస్తాన్ దగ్గర పెద్ద కన్వెన్షనల్ మిలిటరీ ఉంది, ఎక్కువ సంఖ్యలోనే మిలిటరీ ఆర్మీ సిబ్బంది ఉన్నారు, కంబాట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇటువంటి వెన్నుపోటు పడడాలు, యుద్ధాలు చేయడాలు, పిచ్చి వేషాలు ఎక్స్పీరియన్స్ పాకిస్తాన్కు ఉన్నది. మిసైల్ క్యాపబిలిటీ ఉన్నది, న్యూక్లియర్ వెపన్ ఉంది. కైరానా హిల్స్లో న్యూక్లియర్ వెపన్ ఉంది పాకిస్తాన్ దగ్గర. సౌదీతో దశాబ్దాల డిఫెన్స్ రిలేషన్షిప్ కూడా ఉంది. ఇది పాకిస్తాన్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్. ఇక టర్కీ విషయానికి వద్దాం. టర్కీ అనేది నాటోలో ఒక మిలిటరీ మెంబర్గా ఉంది. డ్రోన్స్ ఉన్నాయి, మిసైల్స్ ఉన్నాయి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్డ్ మిలిటరీ టెక్నాలజీ ఉంది, పెద్ద స్టాండింగ్ మిలిటరీ కూడా ఉంది, ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నారు. సో ఇప్పుడు సౌదీ దగ్గర లేనిదేంటి? సిబ్బంది ఉన్నారు, టెక్నాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్మీ పర్సనల్స్ అంతటి స్థాయిలో దేశం కోసం ప్రాణాలు అర్పించే స్థాయిలో ఎవరు లేరు. సో ఇప్పుడు పాకిస్తాన్ టర్కీతో కలిస్తే తమ దగ్గర రిసోర్సెస్ని వీళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది, బిజినెస్ చేయవచ్చు, సెక్యూరిటీ మెయిన్. ఇద్దరు పిచ్చి కుక్కల్ని కాపలాగా పెట్టుకుంది అంతే సౌదీ, ఒక రకంగా చెప్పాలంటే. దే హ్యావ్ ఎనఫ్ విజ్డమ్, ఎనఫ్ నాలెడ్జ్, ఎనఫ్ టెక్నాలజీ, ఎనఫ్ బడ్జెట్, ఎనఫ్ ఫైనాన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇద్దరు కాపలా కుక్కల, ఇంటి ముందు గేటు ముందు ఉన్నటువంటి కాపలా కుక్కలు ఈ పాకిస్తాన్ అండ్ సౌదీ. మీకు కొంత అతిశయక్తి అనిపించవచ్చు నేను మాట్లాడే భాష, బట్ ఎగ్జాక్ట్గా జరుగుతుంది అదే.
టర్కీ అండ్ పాకిస్తాన్ బాధ్యత ఏంటంటే ఆ దేశం మీద అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకి రక్షించాలి. మరి ఇరాన్ అటాక్ చేస్తుంది కదా ఆల్రెడీ సౌదీ మీద. దమ్ముంటే ఇరాన్ని పాకిస్తాన్ టచ్ చేయమని చెప్పండి, ఇరాన్ తునాతునకలైపోద్ది. ఇదే స్థాయిలో సౌదీ పైన ఇక్కడెక్కడ అటాక్ చేస్తాం చూసారా, ఆ రకంగానే ఇరాన్ కనుక పాకిస్తాన్ వైపు ఒక్కసారి చూపు చూసిందా, ఇరాన్ చేసేటువంటి పనికి పాకిస్తాన్ పూర్తిగా భస్మం అయిపోతుంది. ఇది నిజం. మరి సౌదీ మీద ఆల్రెడీ ఇరాన్ అటాక్ చేస్తోంది. సో టర్కీని రమ్మని చూద్దాం ఇరాన్పై అటాక్కి, రారు వాళ్ళు. ఇట్స్ జస్ట్ సౌదీని నమ్మించి గొంతు కోయడంలో భాగంగానే. సరే సౌదీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు గొంతు కోసుకుంటారా లేకుంటే ఇంకేదైనా కోసుకొని చచ్చిపోతారా వాళ్ళ ఇష్టం, కానీ సో వీళ్ళని కాపల కుక్కలాగా మాత్రం మార్చుకుంది. దీని వెనుక మరి భారత్కి ఎలా ముప్పు ఉండబోతోంది, టర్కీకి ఎందుకు పాకిస్తాన్ దగ్గర అవుతుంది, ఇవన్నీ మనం చూస్తే కనుక ఇది ఒక్క రోజులో స్టార్ట్ అయినటువంటి డీల్ కాదు. ఈ డీల్ వెనుక చాలా తతంగా ఉన్నది. ఏమున్నది, 2025 సెప్టెంబర్ 17న సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ రెండూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి. అదే స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్. యాజ్ పర్ దిస్ డిఫెన్స్ అగ్రిమెంట్ మ్యూచువల్గా ఒకరిపై ఒకరం సహాయం చేసుకోవాలి, మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అందించుకోవాలి, యుద్ధం వస్తే ఇద్దరం కలిసి పోరాడాలనేది ఆ రోజు జరిగిన అగ్రిమెంట్. ఇది సెప్టెంబర్ 7, 2025 రోజున. ఆ అగ్రిమెంట్ కూడా ఒక దేశంపై అగ్రెషన్తో ఎవరైనా యుద్ధం చేస్తే రెండు దేశాలు కలిసి వెళ్ళాలి. అయితే టర్కీ 2026లో జాయిన్ అవ్వడంతో ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఈ రెండు దేశాల మధ్య అగ్రిమెంట్ కాస్త అది మూడు దేశాల మధ్య అగ్రిమెంట్గా మారింది. అదే మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్గా మారింది. ఇక టర్కీ ఎందుకు పాకిస్తాన్ దగ్గర అవుతుంది మరి ఈ సమయంలో? టర్కీ ఒక్కనొక సమయంలో అక్కడ సునామీలు వచ్చి ప్రకృతి విపత్తులు వచ్చి అల్లాడిపోతూ ఉంటే భారత్ నుంచి కదా సహాయం పోయింది. భారత ఆర్మీ స్పెషల్గా రంగంలోకి దిగి సహాయక చర్యలు పాల్గొనడంతో పాటుగా అనేక రకాల సదుపాయాల్ని, సహకారాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం కోసం నిధులు ఇచ్చింది. అక్కడ ప్రజల్ని కాపాడడం కోసం వాళ్ళకి అనేక రకాలుగా కొన్ని సహాయం కూడా చేసింది. కానీ ఇప్పుడు టర్కీ ఏం చేస్తుందంటే, టర్కీ చాలా కాలంగా పాకిస్తాన్తో డిప్లొమాటిక్తో సపోర్ట్ ఇస్తోంది. కశ్మీర్ ఇష్యూ విషయంలో అంకారా పాకిస్తాన్ పొజిషన్కి దగ్గరగా ఉంటుంది. ఇక టర్కీ రిలేషన్షిప్ ఇండియాతో ఇదే ప్రధానమైనటువంటి ఫిక్షన్ పాయింట్. మన ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతినడానికి, టర్కీకి ఇండియాకి మధ్య రిలేషన్షిప్ దెబ్బతినడానికి ప్రధానమైన కారణం ఇదే. ఇక ఇరు దేశాల నుంచి ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ మళ్ళీ ప్రారంభమైన పాకిస్తాన్ ఫ్యాక్టర్ ఇంకా బైలాటరల్ మెంబర్షిప్ రిలేషన్షిప్లో మేజర్ ఇష్యూగానే కొనసాగుతుంది ఇండియాకి అండ్ టర్కీకి మధ్యలో. ఇక డ్రోన్స్, డిఫెన్సెస్, టెక్నాలజీ, నావల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ రెండు దేశాలు ఒకరిదానికొకరు దగ్గర అవుతూ ఉన్నారు. సో సౌదీ కూడా ఈ ఈక్వేషన్లోనే వాళ్ళతో కలిసింది. పాకిస్తాన్ ప్లస్ టర్కీ రిలేషన్షిప్కి సౌదీ ఫైనాన్షియల్ పవర్ కూడా, సౌదీ దగ్గర పైసలు ఉన్నాయి, ఈ పిచ్చుకుక్కల దగ్గర పైసలు లేవు. సో ఆ పైసలు వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ముస్లిం నాటో, ఇది ముస్లిం నాటోగా చూడాలన్నా సని ఇక్కడ చూస్తే ముస్లిం నాటో అని పిలుస్తున్నారు దీన్ని. కానీ అఫీషియల్గా ఈ 3 కంట్రీస్ నాటో టైప్ మిలిటరీ బ్లాక్గా ప్రకటించలేదు. నాటో దేశాలు ఏంటి, మన మిలిటరీని షేర్ చేసుకోవాలి, మన మిలిటరీని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, సహాయ సహకారం అందించాలి. నాటో దేశాల చుట్టూ ఒకే రకమైన మిలిటరీ ఉంటుంది. ఆ దేశాలకు సంబంధించి వేరువేరు కాదు, ఒకే మిలిటరీగా ఉంటుంది. ఆ రకంగా వీళ్ళకి లేదు ఇక్కడ. సో అందుకే దీన్ని నాటోగా మనం చూడలేము, ముస్లిం నాటో కానే కాదు. ఇక అసలు ఈ డీల్ వెనుకున్నటువంటి మరో కోణం ఏంటిదనంటే ఇరాన్ సౌదీపై అటాక్ చేస్తోంది. సౌదీ రోజు రోజుకి దెబ్బతింటోంది. ఇరాన్ ఏ మాత్రం కూడా పాకిస్తాన్ చెప్తేనో టర్కీ చెప్తేనో వినే ప్రసక్తే లేదు. కాబట్టి ఇరాన్ ఎదుర్కోవాలంటే మేము డెఫినెట్గా సౌదీకి మా సహకారం కావాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తారు మాకు, మేము వాళ్ళకి సహాయం చేస్తామనేది ఈ రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం. ఏదేం జరిగినా ఈ ఒప్పందం ఎన్ని రోజుల పాటు